నమస్తే, వెల్కమ్ టు విభావలి నేచర్. ఇంతకుముందు వీడియోలో నేతిబీర పూలు చూపించాను కదా. ఇప్పుడు నేతిబీరకాయలు హార్వెస్ట్కి వచ్చినాయి, అవి కట్ చేసుకుందాము. అంతకన్నా ముందు కొన్ని వంకాయలు ఉన్నాయి, ఇవి తీసేసుకుందాం ఫస్ట్. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. ముందు వంకాయ నారు పోసుకోండి, అబ్బా చాలా బాగుంటుంది. తొందరగా వస్తాయి మనకి. వారంలో 2 సార్లు హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మడిలో అయితే ఇప్పుడు నేను కోసే వంకాయ చెట్టు ర్యాండమ్గా వచ్చింది. దీంట్లో మొత్తం దోసతీగ వారింది, మంచి పూత వస్తుంది. కొన్ని వంకాయ చెట్లు, తోటకూర గింజలు, పొన్నగంటి ఒకసారి వేసుకున్నామంటే మనం గార్డెన్ మీద పెద్దగా శ్రద్ధ తీసుకోకపోయినా కూడా మేము ఉన్నామనే ధైర్యం చెప్తాము. అవి చాలా ఈజీగా వస్తాయి, అసలు ఎక్కువగా పురుగు కూడా రాదు వాటికి. కొన్ని రౌండ్ వంకాయలు, కొన్ని పొడుగు వంకాయలు అట్లా వస్తున్నాయి. ఈ చెట్టు అయితే 1.5 ఇయర్ చెట్టు. దీంతో ఉన్న చెట్లన్నీ తీసేసిన, వస్తాయో రావని. తర్వాత ఇది ఎందుకు ఒక్కటి ఉంచి కొమ్మలు కట్ చేసి కొంచెం ఎరివేసిన, ఇంత బాగా వస్తున్నాయో. తర్వాత అనిపించింది అనవసరంగా కట్ చేసిందేమో అని. ఇది ఫ్రూట్ బాస్కెట్లో ఉన్న వంకాయ చెట్టు. ఇంతకుముందు పూత వచ్చిందని చెప్పినా కదా, మంచి దాంట్లో కూడా కాయలు వచ్చినాయి. ఫ్రెష్గా వస్తున్నాయి వంకాయలు అయితే. కానీ ఏ కుండీలో చూసినా కానీ తోటకూర, పొన్నగంటి మనం ఓపికతో కట్ చేసుకొని వండుకోవాలి అంతే. అసలు ఇదిగో 8:30కి తీస్తున్నా ఈ వీడియో. వాడిపోయింది, పువ్వు వచ్చి వాడిపోయింది. అది నేను మార్నింగ్ రికార్డ్ చేసిన. అది కరేపాకు తెద్దామని పైకి వస్తే ఈ ఫ్లవర్ కనిపించింది. వెంటనే మళ్ళీ కిందికి పోయి ఫోన్ తీసుకొచ్చి రికార్డ్ చేసిన. ఎంత అందంగా అనిపించిందో. చాలా పీస్ఫుల్గా అనిపించింది అది చూస్తుంటే. నేతిబీర అంతకుముందు వీడియోలో చూపించాను నేను, హ్యాండ్ పాలినేషన్ చేసినాం కదా, అదే ఇది. ఇంకొకటి హ్యాండ్ పాలినేషన్ చేయకుండా అదే అయ్యిందని చెప్పినా కదా. మనకు మామూలుగా ఈ బటర్ఫ్లైస్ కానీ లేకపోతే ఈ తునీలు కానీ వస్తే అట్లా అయిపోతుంది. ఒకవేళ మనం పాలినేషన్ చేయకుండా వదిలేసినాం అనుకో, ఇది చూపించిన నేను అంతకుముందు వీడియోలో కూడా, ఇది కాలేదు. ఇట్లా మనం హ్యాండ్ పాలినేషన్ ఎందుకు చేసుకోవాలంటే ఒక్కొక్కసారి మనకి ఇన్సెక్ట్స్ రాలేదనుకో, అది ఇట్లా వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. ఈ బెండ మొక్కలు 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి. దానికి అప్పుడు 2 వస్తే వారానికి ఒకసారి నేను దాన్ని కూర చేసేస్తా. ఈ దానిమ్మ, అంజీరా ఇవన్నీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇప్పుడే పెట్టిన కొన్ని గింజలు, బెండ గింజలు పెట్టిన, చూపిస్తా. చిన్న చిన్న మొలకలు వచ్చినాయి, అన్నీ రాలేదు, కొన్ని వచ్చినాయి. మిరప చెట్టు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పిందెలు. ఈ కూలర్ ట్రేలో మొత్తం గోంగూర వేసిన. ఆ గోంగూరతో పాటు పునర్నవ వచ్చేసింది, గల్జేరు వచ్చేసింది మొత్తం. ఈసారి ఎక్కువ గోంగూర వేసిన. గోంగూర, ఎర్రతోటకూర ఇవన్నీ చాలా ఎక్కువ వేసిన గింజలు. వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి. నేతిబీర పిందెలు పడుతున్నాయి బాగానే. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఏది వేస్ట్ కాదు. వాటర్ డబ్బాలు, పలిగిపోయిన బకెట్లు అన్నిట్లో ఏది దొరికితే అది, మనం మట్టి మిశ్రమం ఒకసారి కలిపి పెట్టుకుంటే మనకి ఏ డబ్బా దొరికినా దాంట్లో మట్టి వేసుకొని మంచిగా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పటికైతే బెండకాయలు ఎక్కువ ఏం రావట్లేదు. ఇగో బెండ మొక్కలు మొన్న విత్తనాలు పెట్టిన, దీంట్లో 3 పెడితే ఒకటే వచ్చింది. మొత్తం రెడ్ తోటకూర వేసిన. అంటే ఈ మొక్కలు పెద్దగా అయ్యేసరికి ఇవి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఇంకొకటి ఈ టబ్బు మొత్తం నేను ఎండాకులు మట్టి వేసి లేయర్గా వేసి చేసుకున్నవే. ఇది ఈ టబ్బు కొత్త టబ్బు, ఇది 50 రూపీస్ టబ్బు. అది ఎట్లా చేసిన అనేది మీకు నేను రికార్డ్ చేసిన. అది మీకు కార్నర్లో కనిపిస్తుంది చూడండి, చూసేటప్పుడు కార్నర్లో కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ అంతే. నేను మట్టి మిశ్రమం ఎట్లా అంటే ఫస్ట్ కొంచెం సగం ఎరువు, సగం మట్టి, ఎప్సమ్ సాల్ట్, నీమ్ పౌడర్ కదా, అవన్నీ కలిపి ఒక టబ్లో పెట్టుకుంటా. దాని నుంచి తీసి నేను ఈ ఎండాకులు, మనకు గార్డెన్ ఊడ్చిన ఉంటుంది కదా, ఎండాకులు, కొమ్మలు అవన్నీ వేసి పెట్టుకొని వారం రోజులు పక్కకు పెట్టిన తర్వాత ఇవి నేను తోటకూర, బెండ గింజలు పెట్టుకున్నా. ఇది మల్బరీ చెట్టు ఉన్న గ్రో బ్యాగ్. ఇది గ్రో బ్యాగ్ పెద్దగా ఉందని చెప్పేసి
నేను దీంట్లో కూడా ఒక రెండు విత్తనాలు పెట్టిన. ఒకటి వచ్చింది, ఇంకా కొన్ని రాలే గింజలు, మరి వస్తాయా రావా తెలియదు, కానీ కొన్ని అయితే బాగానే వచ్చినాయి. చూడాలి మరి ఏమేమి వస్తాయో. తర్వాత నేను మట్టి మిశ్రమం ఇంకా కలుపుకోలేదు ఉంది. కలుపుకున్న తర్వాత ఎర్రబెండ గింజలు తెచ్చుకున్నా, అవి పెట్టుకోవాలి. దీంట్లో కూడా పెట్టినా కానీ నాకు ఎక్కడ కనిపిస్తలేదు. మొత్తం ఈ గల్జేరు వచ్చేసింది దీంట్లో. గల్జేరు పొన్నగంటి కొంచెం అక్కడక్కడ ఈ గల్జేరు ఉంది, తెల్ల గల్జేరు. అది కూడా హార్వెస్ట్ చేస్తాము ఈరోజు. అది కూడా 50 రూపీస్ డబ్బే చూడండి. దాంట్లో కూడా పెట్టిన బెండ మొక్క కానీ రాలే. ఇది ఈరోజు హార్వెస్ట్. వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.